ఏలూరు జిల్లా సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను నివసిస్తున్న గర్ల్స్ హాస్టల్లో గత 3 రోజులుగా ఎలుకలు సంచరిస్తున్నాయి. రాత్రి సమయంలో నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కరవడంతో శనివారం వారిని సర్వజన ఆసుపత్రికి అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి ఏఆర్వి ఇంజెక్షన్లు ఇచ్చారు. హాస్టల్లో ఎలుకలు ఉనికి వల్ల విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న కనీస వసతులు కూడా లేవని విద్యార్థినులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ వార్డెన్తో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెడికల్ విద్యార్థులపై ఎలకలు దాడులు చేస్తున్నాయని చెప్పి నిన్న ఏదైతే వార్తలు వచ్చినాయో దాని మీద ఇక్కడ మనతో పాటు డిప్యూటీ వార్డర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాగ అవుతుంది ఏంటనేది. మేడం చెప్పండి, ఇక్కడ మా పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ చదువుతున్న లేడీస్ హాస్టల్లో ఉన్న పిల్లలకి వాళ్ళ మీద ఎలుకలు దాడులు చేసినాయని చెప్పి మాకు తెలిసింది. దాని మీద అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి, అలాంటి ఎటువంటి ప్రికాషన్స్ లేకపోతే ఏంటి, ఇక్కడ వసతులు ఏమి లేవా? యాక్చువల్లీ ఇది ఎంసీహెచ్ బ్లాక్ కింద హాస్పిటల్ ఉందండి. సో ప్రాబ్లం అయితే ఉన్నమాట వాస్తవమే. మేము పిల్లలకి దగ్గరుండి క్యాజువాలిటీలో టీటీ ఇంజెక్షన్స్ అవి చేయించాము. ప్లస్ పెస్ట్ కంట్రోల్ వాళ్ళతో మాట్లాడాము. ఆ ఎలుకల మందు కూడా మేము మెజర్స్ తీసుకున్నామండి. ఆల్రెడీ ఎలుకల మందు పెట్టించాము. పిల్లలతో మాట్లాడితే ఇంకా వస్తున్నాయి మేడం అన్నారు. మళ్ళీ ఒకసారి స్ప్రే చేయించాము. ఇప్పుడు ర్యాట్ మ్యాట్స్ కూడా మేము వాళ్ళకి చెప్పామండి, తెచ్చి పెడుతున్నారు. అలానే ఈ శానిటేషన్ వర్కర్స్ కూడా మేము 2 times ఆ డస్ట్బిన్స్ అవి క్లీన్ చేయించడము అవి చెప్పామండి. సో మేము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాము. పిల్లలకి ధైర్యం చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాము. అది జరగకుండా చూసుకుంటున్నాము. అంటే మీరు ఇది ఆల్రెడీ 3 రోజుల నుంచి కూడా జరుగుతుంది. మీరు ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకున్నా అన్నారు. నిన్న రాత్రి కూడా ఒక పాపకి శ్రీకాకుళం నుంచి తెచ్చిన ఒక అమ్మాయికి జరిగిందని చెప్తుంది ఇప్పుడే మాతో. అలా నిన్న తీసుకున్నారు కదా, మళ్ళీ ఇంకా అవ్వలేదా మీకు? పూర్తిగా దీని కోసం ఏమి అవ్వలేదంటారా? అదేంటి, నిన్న నైట్ కూడా మేము మందు పెట్టించాము. సో అది అవ్వలేదు. ఇప్పుడు ర్యాట్ మ్యాట్స్ తీసుకొని అతను పెస్ట్ కంట్రోల్ అతను వస్తున్నారండి. అంటే మేము చేయాల్సిన మెజర్స్ మాక్సిమం తీసుకున్నాము. ప్లస్ హైయర్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. వార్డెన్ మేడం, ప్రిన్సిపల్ మేడం కూడా మాట్లాడారు. మేడం వచ్చారు. ఇక్కడ అంటే ఏమేమి చేయాలి అనేది కూడా వాళ్ళు చూసారు. సో ఫర్దర్ గా అయితే జరగకుండా ఉండడానికి మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. పిల్లలు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు కూడా ఒక వైద్య విద్యార్థులే, కానీ మాకే ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు. దీని మీద తల్లిదండ్రులు కూడా కొంచెం ఇబ్బంది పడతారు. దాన్ని మీరు ఏమని చెప్తారు? పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము సార్. నైట్ 10 వరకు నేను ఇక్కడే ఉన్నాను. పిల్లలందరికీ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా నీట్నెస్ మెయిన్ ముఖ్యము. అంటే మన ఇంట్లో అయినా సరే మనం ఫుడ్ పదార్థాలు అన్ని ఇలా పడేస్తే వచ్చేస్తుంటాయి కదా. సో వాళ్ళకి చెప్పాల్సిన మెజర్స్ వాళ్ళకి చెప్పాము. మేము తీసుకోవాల్సినవి కూడా మేము తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మేము ఆల్రెడీ కూడా ఇది హైయర్ అథారిటీస్ కి చెప్పాము. ఇక్కడ ర్యాట్ మ్యాట్స్ గానీ ర్యాట్ స్ప్రేస్ గానీ అన్ని కూడా కొడుతున్నారు. ఈ రోజు మాకు పూర్తిగా దీన్ని నివారించడానికి మేము అన్ని విధాలుగా కూడా మేము చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పి డిప్యూటీ వార్డెన్ మేడం గారు మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కర్ములతో రవికిరణ్, ఏలూరు జిల్లా, బీఆర్కే న్యూస్.